హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనము తిరుపతి వీడియో సిరీస్ వ్లాగ్స్ చేస్తున్నాము. మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు మనం చూడబోయే ఆలయం గోవిందరాజస్వామి ఆలయం అండి. మీరందరూ దశావతారం సినిమా చూసే ఉంటారు కదా. చోళరాజుల కంటపడకుండా రామానుజాచార్యులు తిరుపతికి తరలించిన గోవిందరాజస్వామి విగ్రహం ఏమైంది, అసలు ఇప్పుడు ఎక్కడుంది, ఈ వ్లాగ్ లో తెలుసుకుందాం. తిరుమలేశుడి దర్శనార్థం వెళ్లే భక్తులంతా తిరుపతిలో గోవిందరాజస్వామిని దర్శించుకుంటూనే ఉంటారు. అయితే వాస్తవానికి అక్కడ ఉండాల్సిన విగ్రహం అది కాదని మీలో ఎంతమందికి తెలుసు? అసలు గోవిందరాజస్వామి విగ్రహం ఎక్కడుంది? కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో అణువణువు అద్భుతమే కదండి. ఈ శేషాచలంలోని ప్రతి వృక్షం, ప్రతి రాయి శ్రీవారి సేవకులే అంటాయి పురాణాలు. శ్రీనివాసుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రం పరిసరాల్లో ఎన్నో పౌరాణిక చారిత్రక ఆలయాలు, తీర్థాలు ఉన్నాయి కదండి. ఆలయానికి రీచ్ అయిపోయామండి. చూస్తున్నారా గోవిందరాజస్వామి వారి ఆలయం. 7 కొండలపైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటే శేషాచల పర్వత పాదాల చెంత అన్నగారైన గోవిందరాజస్వామి వారు ఉన్నారు. సమున్నత గోపురాలతో అపురూప శిల్పకళా సంపదతో అలరిస్తున్న ఈ దేవాలయం 1000 సంవత్సరాలకు పైగా నిత్యం పూజలు అందుకుంటుంది. క్షేణమూర్తిగా ఉన్న స్వామివారి దర్శనం అనేక పాపాలు తొలగిస్తుందని భక్తుల విశ్వాసం. అప్పట్లో చిదంబరంలో ఉన్న గోవిందరాజస్వామిని రామానుజాచార్యులు తిరుపతిలో ప్రతిష్ఠించేందుకు తరలించారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఆలయంలో గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించలేకపోయారు. విగ్రహానికి బదులు సున్నం, బంకమట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికీ గోవిందరాజస్వామి అలాగే పూజలు అందుకుంటున్నారు. సాధారణంగా ఏ ఆలయంలో చూసినా రాతితో, లోహాలతో విగ్రహాలు చూస్తుంటాం. కానీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మాత్రం సున్నపు విగ్రహం ఉంటుంది. మరి ఇంతకీ రామానుజాచార్యులు తీసుకొచ్చిన గోవిందరాజస్వామి వారి రాతి విగ్రహం ఏమైంది, ఎక్కడుంది? చిదంబరంలో పూజలు అందుకుంటున్న గోవిందరాజస్వామిని చోళరాజులు అక్కడి నుంచి తొలగించి సముద్రంలో కలిపేశారు. కొంతకాలానికి ఒడ్డుకు చేరుకున్న గోవిందరాజస్వామి ఆయన మహిమను తెలియజేశారు. ఆ సమయంలో చోళరాజుల నుంచి ఆ విగ్రహాన్ని కాపాడేందుకు అనేక గ్రామాల్లో దాచుతూ చోళరాజుల కంటపడకుండా రహస్యంగా తిరుపతికి చేర్చారు. కలియుగ దైవం కొలువైన శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలోనే గోవిందరాజస్వామి వారికి కూడా ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచనకు వచ్చారు. స్థానిక పాలకుడైన యాదవరాజు చేతుల మీదుగా 1130వ సంవత్సరంలో తిరుపతిలో గోవిందరాజస్వామి వారి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ఎంతో మంది రాజులు, పాలకులు స్వామివారి సేవలో తరించారు. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య రాజులు అభివృద్ధి చేశారు. అయినప్పటికీ చిదంబరం నుంచి తీసుకొచ్చిన రాతి విగ్రహం మాత్రం ప్రతిష్ఠించలేకపోయారు. ఎందుకంటే చిదంబరం నుంచి గోవిందరాజస్వామి వారి రాతి విగ్రహాన్ని తిరుపతికి తరలించే సమయంలో ముక్కు, చేతులు, వేళ్లు భాగంలో కొంత లోపం వచ్చింది. దీంతో ఆ రాతి విగ్రహం ఆలయంలో ప్రతిష్ఠించే అర్హత కోల్పోయింది. విగ్రహం లోపాలను పరిశీలించిన రామానుజాచార్యులు మరొక విగ్రహాన్ని మలచాలని నిష్ణాతులైన శిల్పులకు అప్పగించారు. అయితే అదే సమయంలో కొన్ని పనుల కారణంగా రామానుజాచార్యులు వారు దేశ పర్యటనకు వెళ్ళవలసి వచ్చింది. మరోవైపు రాతి విగ్రహం మలిచే కార్యక్రమం ముందుకు సాగలేదు. దీంతో గోవిందరాజస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన సమయం మించిపోతుండడంతో సున్నం, బంకమట్టితో తయారు చేసిన గోవిందరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గోవిందరాజస్వామి వారి ఆలయంలో సున్నపు విగ్రహమే పూజలు అందుకుంటుంది. ఇక్కడ స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించరు. ఎందుకంటే సున్నం, బంకమట్టి విగ్రహం కావడంతో కరిగిపోతుందని. నిత్యం నూనె రాసి స్వామికి అలంకరణ చేస్తారు. నల్లటి రాతితో సుందరమైన శయనభంగిమలో ఉన్న గోవిందరాజస్వామి వారిని చూస్తే మనసు ఉప్పొంగుతుంది. అంతటి దివ్యమైన విగ్రహానికి చిన్న చిన్న లోపాలు ఉండడంతో ప్రతిష్టకు నోచుకోలేదు. దీంతో ఆ రాతి విగ్రహాన్ని తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణికి సమీపంలో ఉన్న మంచినీటి గుంటలో ఓ భారీ రావి చెట్టు కింద ఉంచారు. ఇదే అండి మీరు ఇప్పుడు చూస్తున్న విగ్రహము. అద్భుతమైన ఆ రాతి విగ్రహం ఎలాంటి పూజలకు నోచుకోకుండా అలాగే ఉండిపోయింది. అయితే అక్కడ కూడా స్వామివారి తన మహిమను చూపించారనే చెప్పాలి. ఎందుకంటే ఎండలు మండిపోతున్న ఆ స్వామివారి విగ్రహం ఉన్న కొలుడు మాత్రం ఎండిపోదండి. నిత్యం అక్కడి నుంచి తీసుకెళ్లిన పవిత్ర జలాన్ని గోవిందరాజస్వామి వారి ఆలయంలో తీర్థంగా ఉపయోగిస్తుంటారు. దానివల్ల అన్ని వ్యాధులు నయమవుతాయని కూడా చెప్తారు. కాలక్రమేణా ఆ విగ్రహం గురించి తెలిసిన భక్తులు కొందరు పూజలు చేయడం ప్రారంభించారు. కొన్నాళ్లకు ఆ రాతి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేసి ఎస్వి మ్యూజియంలో ఉంచేందుకు టీటీడీ ప్రయత్నించినా స్థానికులు అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు ఆ విగ్రహం ఉన్న మంచినీటి కుంటకు 4 వైపులా గోడ నిర్మించారు. ఎక్కువ లోతు ఉండడంతో భక్తులను అనుమతించడం లేదు టీటీడీ అధికారులు. అయితే దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గోవిందరాజస్వామి విగ్రహం ఇలా పడి ఉండడం సరికాదంటున్నారు భక్తులు. కొంతమేర ఇనుప కంచె ఏర్పాటు చేసి
భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని స్వామివారికి నిత్యం పూజ చేసేందుకు ఓ అర్చకుని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి టీటీడీ అధికారులు ఏమంటారో చూడాలి. ఇంతకు అలాంటి అద్భుతమైన ఆలయాన్ని చూడాలంటే మీరు మార్నింగ్ 5 నుంచి నైట్ 9:30 లోపల చూడొచ్చండి. దర్శన వేళలండి అవి. స్పెషల్ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ కూడా ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడైతే 25 రూపీస్ ఉంది. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. మొదటగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆ తర్వాత తిరుగుతూ గోవిందరాజ స్వామి వారిని దర్శిస్తామండి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామిని కూడా తిరుపతిలో చూసినట్టుగానే చూసి దర్శించుకుంటాము. ఇక్కడ గోవిందరాజస్వామి భగవాన్ బాలాజీ మరియు దేవి పద్మావతి వివాహంలో కీలక పాత్ర పోషించిన భగవాన్ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నయ్య. ఈ గొప్ప వివాహాన్ని నిర్మించడానికి రాజు కుబేరు నుంచి పొందిన అపారమైన సంపదకు శ్రీ గోవిందరాజస్వామి సంరక్షకుడు. అందువల్ల గోవిందరాజస్వామిని సంపదకు దేవుడిగా భావిస్తారండి. స్వామివారి ఆలయము దక్షిణ భారతదేశంలోనే అద్భుతమైన నిర్మాణ శైలికి నిదర్శనం అండి. ఇది 14 నుంచి 15వ శతాబ్దాల నాటి నుండి 11 కలశాలతో కూడిన 7 అంతస్తుల గోపురం బాహ్య నిర్మాణం. మీరు వీడియో ఫుటేజ్ లో చూసినట్టయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి. భగవాన్ జీవిత దృశ్యాలను ఇక్కడ భాగవతం, రామాయణం, దశావతారాలు అన్నీ కూడా చెక్కబడి ఉన్నాయండి. ఈ ఆలయం మనకు తెలుగు మరియు ద్రావిడ భాషల శాసనాల్లో కనిపిస్తుందండి. గోవిందరాజస్వామి వారి ఆలయం ప్రవేశ ద్వారం దగ్గరే మనకు పద్మావతి, రామానుజ మరియు ఆండాల్ విగ్రహాలు కూడా కనిపిస్తాయండి. తిరుపతికి గోవిందరాజపట్నం అని మరొక పేరు కూడా ఉంది కదండి. తిరుపతిలో గోవిందరాజస్వామి వారి ఆలయం ఉండడంతోనే ఈ పేరు వచ్చిందని చెప్తారు. తిరుమలలో స్వామివారికి జరిగినట్టే గోవిందరాజ స్వామి వారికి కూడా నిత్యం సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన, నైవేద్యం, ఏకాంత సేవలు జరుగుతాయి. వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు కూడా జరుగుతాయండి. బ్రహ్మోత్సవాలు మనం వైశాఖ మాసంలో చూడొచ్చండి. స్వామివారి ఆలయ ప్రాంగణంలో గోదాదేవి, పార్థసారథి కళ్యాణ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇలాంటి ఉపాలయాలు ఉంటాయండి. దర్శించుకోవచ్చు. ఆలయం బయటకు వచ్చినాక తిరుమలలో లాగే మనము గోవిందరాజస్వామిని అంటే విమాన వెంకటేశ్వరుని దర్శించినట్టే విమాన గోవిందరాజస్వామి వారిని కూడా దర్శించుకోవచ్చండి. స్వామిని దర్శిస్తే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుందండి. దీనికి ఒక కథ ఉంది. సంతానం లేని ఒక కాశీరాజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చారట. వారు స్వామిని దర్శించి సంతానాన్ని కోరగా స్వామి రాణి కలలో ప్రత్యక్షమయ్యి, నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, కానీ నీ ముక్కుకు ఉన్న నీనాసమణిని నాకివ్వు అని అన్నాడట. నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదాన్ని, ఆయన అనుమతిస్తే ఇస్తానందట. స్వామివారి కూడా నేను నా అన్న గోవిందరాజస్వామి ఆధీనుడిని, ఆయన నీకు సంతానం ఇవ్వమను, ఆయన ఇస్తే నేను ఇస్తాను అన్నాడట. అలా ఇక్కడికి వచ్చిన వారికి తప్పక సంతానం కలుగుతుందని ప్రతీతి. సో ఇదండి ఈరోజు ట్రావెల్ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.